ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో 12, 14, 17 వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్లు, డ్రైన్లు, బరియల్ గ్రౌండ్ల అభివృద్ధికి భూమి పూజ. సాతులూరు హైవేపై రైతుల గ్రామస్తుల ధర్నా. ఏఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న చెక్పోస్టుల వద్ద అక్రమ వసూలు నిలిపివేయాలని డిమాండ్. సాతులూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను అతివేగంగా అడ్డుకున్న ప్రైవేట్ కాలేజీ బస్సు బైక్ పై ఉన్న అక్కడికక్కడే మృతి. ఈ నెల 29న మెగా కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖ వైద్యులు. చికులూరుపేట మండలం ABO2 రత్నకళ కుమారుడి వివాహం మంగళగిరిలోని రాయల్ కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువులు సందీప్ విరాజితలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో శ్రీ కళ్యాణ మండపం నందు జరుగుతున్న గోనుగుంట్ల సునీల్ కుమార్తె వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే ప్రతిపాటి హాజరై ఆ నూతన వధువులు సోనియా దీప్తి, సాయి బాలాజీలను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం గంగన్నపాలెం గ్రామానికి చెందిన జగనీ శ్రీ లక్ష్మీ కుమార్తె చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,58,000 రూపాయల విలువైన ఎల్ఓసి చెక్కును మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చే నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవం, ఆలోచనలు, దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంతోషం, ప్రశాంతతకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారు. ఆయన సమర్థ నాయకత్వ ప్రతిభను భరించలేకనే వైసీపీ నాయకత్వం రాష్ట్రంలో అల్లర్లు, ఆందోళనలు సృష్టించాలని చూస్తుంది. కడప జిల్లా అల్మాస్పేట అల్లర్ల కుట్రకోణం సాక్షిగా వైసీపీ చీకటి రాజకీయం మరోసారి బట్టబయలింది. సున్నిత అంశాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుని 2 వర్గాల మధ్య చిచ్చు రేపి లబ్ధి పొందాలని చూసిన వారు శాంతి భద్రతలతో చిలకాటమాడే ప్రయత్నం చేసిన సంఘ విద్రోహులను ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. సమగ్ర విచారణ అనంతరం ఘటనకు బాధ్యులైన వారిని, వారికి సహకరించిన వారికి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తుంది. కాలకేయులు, కాలనాగుల పార్టీ వైసీపీ నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని ఎలా కాపాడాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసు. ప్రజల రక్షణ, రాష్ట్ర పరిరక్షణ విషయంలో ఆయన ఎప్పుడు రాజీపడరు. అధికారం కోసం వైసీపీ ఎంతకైనా తెగిస్తుంది అనేందుకు గొడ్డలిపోటు, కోడికత్తి, గులకరాయి వంటి పూర్వకుట్ర రాజకీయాలే ప్రత్యేక నిదర్శనం. అధికారం కోసం పితృ సమానులైన వారిని మట్టుబెట్టడం, ఆస్తి కోసం కన్నబేగును తోడబుట్టిన బంధాన్ని వేధింపులకు గురించడం, పంపకాల్లో తేడాలొచ్చాయని సొంత పార్టీ వారిని కడతేర్చడానికి ప్రజలు చూశారు. హత్యా రాజకీయాలతో వైసీపీది విడదీయరాని బంధం. గతంలో 5 ఏళ్ల విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల్ని రోడ్డుపాలు చేసిన వైసీపీ నేతల కడుపు మంట చల్లారినట్లు లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా తమ రాజకీయ ప్రయోజనాలను దాన్ని ఎలా వాడుకోవాలని ఆ పార్టీ నేతలు గోతికడ నక్కలా ఎదురు చూస్తున్నారు. వారి అవినీతి మీడియా కూడా దుష్ప్రచారం తప్ప నిర్భయాలు నిజంగా చెప్పలని దుస్థితికి దిగజారింది. చివరకు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకునే పారదర్శక నిర్ణయాలపై కూడా దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంది. కూటమి పాలనలో కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనుకుంటున్న వైసీపీ నేతల ఆశలు ఎండమావులతో దాహం తీర్చుకోవడం లాంటిదే అని అవి ఎప్పటికీ నెరవేరవు. వారి క్రిమినల్ పాలిటిక్స్ రాష్ట్రంలో పనిచేయవు. ప్రజలు నేరాలు, ఘోరాల పార్టీ అయిన వైసీపీ కుటిల రాజకీయాలపై అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో సూచించారు. మాటూరులోని శ్రీ విజయలక్ష్మి కళ్యాణ మండపం నందు జరుగుతున్న తాతపూడి గ్రామానికి చెందిన ఇంటూరి శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంట హారిక, సాయి మహేంద్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడడం లేదని, ప్రజల సంతోషానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడేలా అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ సంక్షేమం అమల్లో మార్గదర్శిగా నిలుస్తున్నారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పట్టణంలోని 3వ వార్డులో 55 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ప్రతిపాటి గురువారం స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. 17వ వార్డులో 26 లక్షలతో, అదే వార్డులో అంకమ్మ తల్లి దేవాలయం వద్ద 17 లక్షలతో, 12వ వార్డులో 8 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు, 14వ వార్డులో 4 లక్షలతో నిర్మించే డ్రైన్లకు శంకుస్థాపన చేసిన అనంతరం పత్తిపాటి మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల నమ్మకం, విశ్వాసం పొందడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారని, రాష్ట్రం స్వల్పకాలంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడంలో
మంత్రి లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ప్రతిపాటి పేర్కొన్నారు. యువ నాయకుడి నేతృత్వంలో ప్రభుత్వం త్వరలో 25 లక్షల ఉద్యోగాల కల్పన హామీని నెరవేర్చబోతుందన్నారు. నిరుద్యోగ ఆశలు ఆకాంక్షల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. రాష్ట్ర యువత ఏఐ క్వాంటం వంటి నూతన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తుకు మంచి భద్రత ఉంటుందని పత్తిపాటి సూచించారు. పనిచేసే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటికి చేరుతున్నాయని పత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం చంద్రబాబు నాయకత్వం ఉంటే అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సరైన న్యాయం దక్కుతుందనే పూర్తి విశ్వాసం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ఇట్లాంటివి పెట్టుకోండి అంటున్నా ఎక్కడన్నా కార్నర్స్ సంబంధ నాగేశ్వరం కొట్టండి, పక్కన వాళ్ళ మీద నీళ్లు పడకుండా కొట్టండి. వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చాడా? నిన్ను వహాబన్న లేడా? బ్యాంక్ వెళ్తున్నాడంట. పత్తిపాటి పుల్లారావు నాయకత్వం, పత్తిపాటి పుల్లారావు నాయకత్వం. అందరికి తీసుకెళ్తారు. రోజు అడిగావు ఎలక్షన్ రోజు, సంతోషమేనా? ఓకే. రోడ్డు కమ్ డ్రైన్, కనెక్టివిటీ డ్రైన్ కూడా చూడు, నెక్స్ట్ ఎక్కడి నుంచి కనెక్ట్ చేయొచ్చు. సోషల్ మీడియాలో పెట్టించి మంచి రీల్స్ చేస్తుంది. ఏం చదువుకున్నా? గ్రేట్. 12, 14, 15 చిలకలూరుపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో 55 లక్షల రూపాయల పనులు గత 7-8 ఏళ్లుగా మాకు రోడ్డు లేదు, మాకు డ్రైన్స్ లేవు, ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే కూటమి ప్రభుత్వం చిలకలూరుపేట మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం, మంత్రి నారాయణ గారు 5 కోట్ల రూపాయలు చిలకలూరుపేట మున్సిపాలిటీకి ఇవ్వటం జరిగింది. దానిలో ఈ 3 వార్డుల్లో 55 లక్షల రూపాయల పనులు చేపట్టి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ నిర్మాణం చేపట్టుకుంటాం. దీనికి తోడు చిలకలూరుపేటలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకు సంబంధించినటువంటి కబర్స్థాన్లు కానీ శ్మశానాలు కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచి ఎవరైనా చనిపోతే స్వర్గలోకంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మంచి వాతావరణం అక్కడ ఉండాలి. కబర్స్థాన్ కావచ్చు, శ్మశానాలు కావచ్చు, 3 మతాలకు సంబంధించినటువంటి చిలకలూరుపేటలో అన్నీ కూడా మెయింటెనెన్స్ చేయటం కానీ కూడా ఇక్కడ నుంచి ఒకసారి రెనోవేట్ చేసిన తర్వాత, రెనోవేషన్ అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి శ్మశాన కాంపౌండ్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు కూడా కనీస సౌకర్యాలు కూడా లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయింటైన్ చేసి మొత్తం ఒకరికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరు చిలకలూరుపేట పట్టణంలో స్వర్గలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు, మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే 3-4 నెలల్లో 3 మతాలకు సంబంధించినటువంటి అన్ని కబరస్థాన్ కానీ ఏదైతే శ్మశానాలు ఉన్నాయో అన్నిటినీ కూడా అన్ని వసతులతో సౌకర్యవంతంగా పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. పనిచేసే ప్రభుత్వం ఉంటే, చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే, లోకేష్ బాబు లాంటి యువ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తు గురించి ప్రతి క్షణం ఆలోచించేటువంటి నాయకులు ఉంటే పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఒక బ్రాండ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు క్రియేట్ చేయగలిగారు, అటు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగంగా ఏ విధంగా పరిగెడుతుందో చూస్తే పక్క రాష్ట్రాలు కూడా ఈర్ష్యపడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా నిధులు తీసుకురావడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవడంలో కానీ
పెట్టుబడిదారులకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయటంలో చంద్రబాబు గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. అందుకనే 25 లక్షల కోట్ల పెట్టుబడులు, భవిష్యత్తులో 25 లక్షల ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక నమ్మకం, భరోసా భవిష్యత్తులో యువతకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వచ్చినాక, ఈ క్వాంటం వచ్చినాక ఉద్యోగాలు తగ్గుతాయనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడులను వస్తే అందరికీ ఉద్యోగాలు, చదువుకునే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి నారా లోకేష్ బాబు గారి కష్టం, చంద్రబాబు గారి కష్టం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో సీకోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రంగా, పెట్టుబడులకి సేఫ్టీ ఉన్నటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ముందు వరుసలో నిలబెట్టేటువంటి దానికి వారి శక్తి మేరకు ఏ విధంగా కష్టపడుతున్నారు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మా కష్టాలు పోతాయని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు మారటం వల్ల నష్టపోయాం, ప్రభుత్వాలు మారకుండా కంటిన్యూటీ చంద్రబాబు గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి పేదరికం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ముందుకెళ్ళి సంతోషంగా ఉండేటువంటి దానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చిలుకూరుపేట పట్టణ వాస్తవ్యులు పోటీ శ్రీనివాసరావు కుమారుడు నూతన వస్త్రభూకరణ వేడుక ఎన్టీఆర్ కాలనీలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవి హర్షశ్రీ సాయిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాన్నె హరిబాబు స్వల్ప అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో వైద్య చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారని తెలుసుకుని వారి నివాసంలో కలుసుకుని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఈ సందర్భంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి యథావిధిగా ప్రజా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వాలేటి హిమంతరావు, నాన్నె హనుమంతరావు, నాగభూషణం, చిగురుపాటి సుబ్బారావు, చక్రవరం శివరాజు, రమణ, నరసింహారావు, గంగాప్రసాద్, నూతనపాటి శ్రీనివాసరావు, చిట్టిబాబు తదితరులు ఉన్నారు. వాళ్ళంతా ప్లస్ వన్ పిల్లలు మెరిట్ అన్ని ఫ్రీ సీట్లు వాళ్ళు నాటిన వాళ్ళు ఎక్కడున్నా కలుస్తాడండి. హైదరాబాద్లో ఉన్న నాన్న శ్రీనివాసరావు కూడా నెక్స్ట్ మళ్ళా గాలిపేటలో ఇన్ఫెక్షన్ వచ్చింది, పైకి పోయి అది కొన్నాళ్ళు. ఆ తర్వాత గుంటూరు పోయి తెచ్చుకొచ్చింది. ఇంట్లో రాయపాటి సాయి కృష్ణ మా అన్నయ్య కూడా చిలుకూరుపేట మండలం తాతపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ల అప్పారావు మాతృమూర్తి మారెళ్ల రామతిలకం బుధవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు వెంట పెంటల వెంకట సుబ్బయ్య, కొల్లా శ్రీనివాసరావు, రావురి నాగేశ్వరరావు, గోపాలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. చిలుకలూరుపేట సిఆర్ కాలనీ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్కు దుస్థితిని ఆయనకు వివరించి అభివృద్ధి పనులను సహకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై కమిషనర్ సాల్కునుగా స్పందించారు.
చిలకలూరుపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు పర్యటించారు. ప్రతిరోజు పట్టణంలో పరిశుద్ధ వ్యవస్థ సరైన పద్ధతిలో జరుగుతుందా లేదా అని పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రంగా ఉంటున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ కార్మికుల వద్దకు వెళ్లి పారిశుద్ధ్యం ఏ విధంగా తొలగిస్తున్నారు, సరైన పద్ధతిలో తొలగిస్తున్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ వ్యవస్థను మెరుగుపరిచి పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చిలకలూరుపేట పట్టణం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే ప్రాంతం. అయితే పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని గుర్తించిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు. చిలకలూరుపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రధాన సమస్యలైన రోడ్లు మరియు డ్రైన్ల వ్యవస్థను ఆధునీకరించడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ హిందూ, క్రైస్తవ మరియు ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధి కోసం కూడా ఆయన కృషి చేశారు. ఇందుకోసం ఏకంగా 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి చిలకలూరుపేట ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని మాజీ చైర్మన్ రఫానీ అన్నారు. ఈ అభివృద్ధి పనుల పట్ల చిలకలూరుపేట పట్టణ ప్రజలు మరియు మాజీ కౌన్సిలర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పుల్లారావు నాయకత్వంలోని పట్టణం పొందుతున్న ఈ మార్పును చూసి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూనే మరో భారీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు. చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ వంటి నేతల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మహానాడు కార్యక్రమం అఖండ విజయం సాధించాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు మరియు ముందుగా పత్రికా విలేకరులకు నాకు నమస్కారాలు. ఈరోజు నేనుగా మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి ఒకసారి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ముందుగా ఈ ఏప్రిల్ 1వ తేదీ కాడి నుంచి స్పెషల్ కోటాలో ప్రభుత్వంతో మాట్లాడి 5 కోట్లు తెప్పించి ఆ 5 కోట్లు కూడా ఏవైతే ఎక్కడైతే ఆవశ్యకత ఉందో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రోడ్లు మరి డ్రైన్స్ వాటికి టెండర్లు పిలవటమే కాకుండా ప్రస్తుతం శాసనసభ్యుల వారు శంకుస్థాపనలు చేస్తున్నారు. దీనికి తోడు అదనంగా ఇంకొక 4 కోట్లు టెండర్లు పిలవటం జరుగుతుంది. 1-2 రోజుల్లో ఆ టెండర్లు కూడా పిలుస్తారు. అవి కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే ఏమేమి కావాలో అన్న మొత్తం కూడా అధికారుల ద్వారా తయారు చేసి వాటిని కూడా ప్రజల్లోకి కావలసిన సౌకర్యాల కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి వ్యక్తిగతంగా మరియు మా మాజీ కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వారు సంకల్పించిన సంకల్పంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క చిలకలూరుపేట పట్టణంలో ఎక్కడైతే హిందూ, క్రైస్తవ, ముస్లిం శ్మశాన వాటికలు ఉన్నాయో వాటిలో అక్కడ ఏదైతే కార్యక్రమాలు చేస్తారో మనిషి చనిపోయినప్పుడు వారు ఇబ్బంది పడకుండా కావాల్సిన చర్యలు తీసుకోండి అని అధికారులను ఆదేశించడం జరిగింది. ఎడ్లపాడు మండల తహసీల్దార్ బి అనురాధ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీ కావడంతో వారి స్థానంలో నియమితులైన అనురాధ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందుబాటులోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నాదెండ్ల మండలంలోని కనపర్రు గ్రామంలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్తున్న గణనాధికారుల తీరును, వివరాల నమోదు ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజలందరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలు అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలోని జాలాది గ్రామంలో సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. మండల తహసీల్దార్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాధకు ఆమె విధిలో చేరిన తొలి రోజే జాలాది గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల స్థానిక వరలు దెబ్బతింటున్నాయన్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ ఈ వ్యవహారంపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాదెండ్ల మండల పరిధిలోని సాత్రూరు సమీపంలో హైవేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న
పొనుగుపాడు గ్రామానికి చెందిన 34 సంవత్సరాల అశోక్, 21 సంవత్సరాల సీతారామయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ఒక వ్యక్తి బస్సు టైర్ కింద పడిపోగా అతన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళింది. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట నియోజకవర్గం సాతులూరు గుంటూరు కర్నూలు హైవేపై నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న ఏఎంఆర్ సంస్థ చెక్పోస్ట్ వద్ద సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తుల రైతులు భారీ ధర్నా చేపట్టారు. తమ వాహనాల రాకపోకలపై ప్రతిసారి డబ్బులు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైవేపై ట్రాక్టర్ అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు ఏఎంఆర్ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తక్షణమే ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో గుంటూరు కర్నూలు హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ రోజు గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రాతకాలం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ దత్తసాయికి ప్రత్యేక పంచామృత అభిషేక పూజా కార్యక్రమాలు భక్తుల చేతులతో జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కీర్తిశేషులు గద్దె పేరయ్య వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ దత్తసాయి సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం చాలా విశేషమైందని, ఇక్కడ అన్నదానం చేసిన వారికి విశేష కార్యసిద్ధి కలుగుతుందని, దత్తానుగ్రహం సులభంగా లభించడానికి గురి సన్నిధిలో చేసే అన్న సంతర్పణ అతిశక్తివంతమైనని, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడితే అది సాక్షాత్తు భగవంతుడికి చెందుతుందని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ముద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మైతమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గభో. సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ దత్తసాయికి ప్రత్యేకంగా పంచామృత అభిషేక స్నానం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి స్వయంగా అభిషేకం గావించినారు. అనంతరం అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు, శివాభిషేక కార్యక్రమం జరిగింది. ఈరోజు పరమ పవిత్రమైన రోజు, ఎందుకంటే గురువారం మాస శివరాత్రి. మరి అందరికీ ఆది గురువు ఆ శివ పరమాత్ముడే, అందుకనే శివాయ గురవే నమః అంటారు. అలాగనే మనం అక్షరాభ్యాస సమయంలో కూడా పిల్లలందరి చేత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రాయించి మనం వాళ్ళకి విద్య ప్రారంభం చేస్తాము. అటువంటి గురువు గురువారం రోజు, అలాగనే ఆయన ఆదిదేవుడైన గురుదేవుడైన శివయ్యకు ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం కీర్తిశేషులు గద్దె పేరయ్య యొక్క ఆర్థిక సహకారంతో, వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తసాయి సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం
సాయి శ్రీ సాయి జయ. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జయా నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ ముద్దన రమేష్ బాబు పిలుపునిచ్చారు. పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్య సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వైద్య వృత్తిలో తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉటంకిస్తూ శంకర్ కంటి ఆసుపత్రి అందించే సేవలు అత్యంత విశ్వసనీయమైనవని ఆయన కొనియాడారు. ఈ శిబిరంలో కేవలం కంటి శుక్లాల పరీక్షలే కాకుండా రెటినా సంబంధిత సమస్యలు మరియు ఇతర శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. బాధితులకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్లు సైతం ఉచితంగా అందజేయడమే కాకుండా రోగులకు ఉచిత రవాణా మరియు భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ప్రజాసేవలో ముందుండే పత్తిపాటి పుల్లారావుకు ఆయన ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన కంచర్ల శ్రీనివాసరావుకు డాక్టర్ రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు డాక్టర్ ముద్దన రమేష్ బాబు, జయా నర్సింగ్ హోమ్ అధ్యాపకుడిని. కళామందిర్ సెంటర్లో మా హాస్పిటల్ ఉంటుంది. నేను గత 40 సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాను. తర్వాత ముఖ్యమైన విషయం అంటే ఈ చుట్టుపక్కల చిలకలూరుపేట చుట్టుపక్కల గ్రామ పరిసర అభ్యర్థుల వ్యక్తులందరూ కూడా ఈ నెల 29వ తారీఖు శుక్రవారం మన గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు, వారి కుమారులు శరత్ గారు ఈ శంకర్ కంటి వైద్యశాల సహాయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శంకర్ కంటి వైద్యశాల అంటే చాలా ప్రముఖమైన వైద్యశాల. వారు కూడా ఎప్పటి నుంచో వీటి సహకారంతో సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు మెగా కంటి వైద్య శిబిరం అనేది ఎవ్రీ ఇయర్ జరుపుతున్నారు. ఈ పుల్లారావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈ శిబిరంలో కంటి శుక్లాలే కాకుండా మిగతా సర్జరీలు, కంటికి సంబంధించిన అన్ని సర్జరీలు కూడా, రెటినాకు సంబంధించిన అన్ని సర్జరీలు కూడా నిర్వహిస్తారు. దానికి అవసరమైన ఇంజక్షన్లు కూడా, ఖరీదైన ఇంజక్షన్లు కూడా ఉచితంగా చేస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కాకాని వెళ్ళడానికి కావాల్సిన రవాణా సదుపాయాలు, అక్కడ భోజన వస్తువులు, ఇక్కడ కూడా ఈ క్యాంపులో భోజనాలు కానీ అన్నీ ఉచితంగా అందజేస్తారు. కాబట్టి ఇది ఎంతో సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగపెట్టుకొని మా ప్రీతం నాయకులను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నాయకులు కూడా అడ్వాన్స్డ్గా 29వ తారీఖున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఎస్ఎస్టీ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.